20,000, 30,000 పెట్టి ఒక డ్రెస్ కొనేసుకొని డైవర్షన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ నేను అది మల్టిపుల్ వేస్‌లో యూజ్ చేసుకోగలనా. హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది షాపింగ్. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను నా వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. అలాంగ్ విత్ ద ప్రైజెస్, లేకపోతే ఎక్కడ కొన్నాను, ఎందుకు పర్టిక్యులర్ అవుట్‌ఫిట్ అట్లానే తీసుకున్నాను, ఇవన్నీ మాట్లాడుకుందాం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఐయామ్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీయూజ్ ద అవుట్‌ఫిట్స్. అంటే ఒక 20,000, 30,000 పెట్టి ఒక డ్రెస్ కొనేసుకొని అది 10,000 అయినా గానివ్వండి, ఎవరి బడ్జెట్స్ వాళ్ళకుంటాయి. సో, ఏదైనా ఒక కొనేసి నేనింకా ఈవెంట్‌కే యేసుకుంటాను అని అనుకోననమాట. నేను అది మల్టిపుల్ వేస్‌లో యూజ్ చేసుకోగలనా, అలా ఆలోచించే మోస్ట్ ఆఫ్ ది ఐటెమ్స్ తీసుకోవాలనుకుంటాను. ఇప్పుడు నాకది కుదరట్లేదు అనంటే, నేనది మినిమల్ అమౌంట్‌లో అయిపోయేలా ఆలోచిస్తాననమాట. ఇఫ్ మీరు కూడా ఇట్లానే ఆలోచిస్తారు, లేకపోతే మీకు ఈ ఐడియాలజీ నచ్చుతుంది అంటే, ఈ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్‌లో 2 అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. ఒకటేమో హాఫ్ సారీ అండ్ తర్వాత అత్తయ్య వాళ్ళు పెట్టింది సారీ కదా! నాకొక ఇన్‌స్టా పేజ్ దొరికింది. మైరితి అని చెప్పి. సో, చూసుకున్నాను. వీళ్ళ ప్రైస్ రేంజెస్ ఓకే. నేను పెడదాం అనుకున్న రేంజ్‌లో లెహెంగాస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని అనుకుని, నేనప్పుడు వాళ్ళ స్టోర్‌కెళ్ళాను. వాళ్ళది జూబ్లీ హిల్స్‌లో ఉంటుందనుకుంటా. ఒకసారి మీరు గూగుల్ చేయండి ఉంటది. వెళ్ళి నేను చూసుకున్నాననమాట. చూసుకొని హాఫ్ సారీ సెలెక్ట్ చేసుకున్నా. నా హాఫ్ సారీ మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తే లైక్ అదొక బాందిని, పైతాని హాఫ్ సారీ అనమాట. నేనిది 3 అన్నీ నేను విడిగా వాడుకోగలను. సెకండ్ అవుట్‌ఫిట్‌కొస్తే సారీ. హాఫ్ సారీ నేనప్పటికే హాట్ పింక్ అండ్ యెల్లో అంటే ట్రెడిషనల్ కలర్స్ అయిపోయింది. ఇది పేస్టల్ కలర్‌లోకెళ్ళాలనుకుని దాని గురించి చూద్దామనుకున్నా. ఎంగేజ్‌మెంట్ అవుట్‌ఫిట్ చూసి, ఈ సారీ చూసి ఏమో చాలా తిరిగిందేమో అలా అనుకుంటారేమో గానీ, లిటరల్లీ నాకు హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది షాపింగ్. ఏంటంటే అది ఇంకా అదృష్టం. ఎందుకు దొరికిందో, ఎలా దొరికిందో కూడా నాకు తెలీదు. వచ్చేసి పెళ్ళికూతురు ఈవెంట్. పెళ్ళికూతురు ఈవెంట్‌కి నేను 3 టైప్స్ ఆఫ్ సారీస్ అనుకున్నా. ఐదర్ బెనారస్, పటోలా ఆర్ పైతాని. ఎందుకంటే పెళ్లి మెయిన్ ఈవెంట్‌కి ఎలాగో కంచి పట్టు చీరే ఉంటది. ఇంకొక హ్యాండ్లూమ్ ఏదన్నా కొనుక్కోవచ్చు కదా! తర్వాత మనం అంత స్పెండ్ మళ్ళీ చేయం అంత త్వరగా కాబట్టి, డైవర్షన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకున్నాననమాట. బెనారస్ శారీ ఉంది గదా! ఇదే నేను కట్టుకున్న శారీ. దీనికి నాకు ఆల్రెడీ శారీ చాలా హెవీగా వచ్చింది. మీరు చూస్తే ఫుల్ జాల్ డిజైన్‌లో వచ్చింది గదా! ఇప్పుడు దీన్ని నేను ఎంత వర్క్ ఏపిచ్చినా అది ఇంకా గాడీగా అలా ఉంటది అని అనిపిచ్చింది. చేసిన హల్దీ అవుట్‌ఫిట్ అనమాట. హల్దీ అవుట్‌ఫిట్‌కి 10,000 బిలోలో అవగొట్టేయాలనుకున్నాననమాట. ఆహ్, హల్దీ ఎందుకంటే చిన్న ఈవెంట్ దానికంత పైగా తడిసిపోతది. మనం కాస్ట్‌లీ తీసుకున్నా గాని అది పోయిందంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో, ఎందుకులే అంత అని జెప్పి అనుకున్నా. అందుకని నాకు అమెజాన్‌లో ఈ వైట్ చికెన్ కర్రీది కనిపిచ్చిందనమాట. అదే నేను బుకింగ్ అరౌండ్ 3, 5 అలా. కానీ నాకు దీని స్టిచ్ అంటే ఇదేంటి హాఫ్ స్టిచ్ వస్తదనమాట. లెహెంగా మొత్తం అంటే లెహెంగా ఎడ్జెస్ ఓపెన్ అయ్యి వస్తాయి. చున్నీ బానే ఉంటది. అండ్ బ్లౌజ్ కుట్టించుకోవాలి మనమే. నాకు ఆ స్టిచ్చింగ్‌కి ఇంకొక 3 పడింది. సో, సమ్‌వేర్ అరౌండ్ 7,000, 8,000 అయింది అవుట్‌ఫిట్‌కి. నేను వైట్ ఎందుకు తీసుకున్నానంటే అందరూ యెల్లో ఏస్తారు. నేను పైగా అవుట్‌ఫిట్టే సింపుల్‌గుంది. ఇంకా మనం కలిసిపోతాం అందరిలో అని జెప్పి ఇది తీసుకున్నా. అండ్ నాకు ఆ ఫ్లవర్ జ్యువెలరీ ఏసుకోవాలనిపించలేదనమాట. అందరూ ఏసేసుకుంటున్నారు అలా అనిపిచ్చి ఆహ్, నేను ఆక్సిడైజ్ జ్యువెలరీకెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి నా సంగీత్ అవుట్‌ఫిట్ అనమాట. నా సంగీత్ అవుట్‌ఫిట్ కూడా నేను బడ్జెట్‌లోనే చేద్దామనుకున్నాను. ఎందుకు అనంటే చాలా మందిని చూసాననమాట. ఒక 30,000, 40,000 ఒక మంచి హెవీ చాలా బ్యూటిఫుల్ లెహెంగాస్‌కి స్పెండ్ చేసి, తర్వాత మళ్ళీ ఎప్పుడేస్తాం? నాకు ఇంకోటి హెవీగా కూడా ఏసుకోవాలని లేదు. ఎందుకంటే మనకు మామూలుగానే డాన్స్ రాదు. మళ్ళీ ఇంత హెవీ వర్క్ లెహెంగాస్ ఏసుకొని గెంతలేక పరువు పోతదని జెప్పి నేను సింపుల్‌గానే తీసుకుందాం అనుకున్నాననమాట. అది తరుణిలో తీసుకున్నాను. అరౌండ్ 8,000 సంథింగ్ అలా అయినట్టుంది. ఆహ్, సింపుల్‌గా కిందంతా సింపులే ఉంటది. ఒక రఫుల్ దుపట్టా వచ్చి బ్లౌజ్ కొంచెం హెవీ వర్క్ వచ్చింది అంతే. అండ్ కాకపోతే కలర్ నన్ను చాలా బాగా కాంప్లిమెంట్ చేసింది. సో, మంచి బ్రైట్‌గా అలానే కనిపించాను ఆ రోజు. సో, పెళ్లిలో మాకు 3 శారీస్ ఉంటాయి. ఒకటేమో మండపంకెళ్ళి అక్కడ కొంచెం పూజ జరుగుతుంది ఆ శారీలో. ఆ తర్వాత వాళ్ళొక మా అత్తయ్య వాళ్ళొక శారీ పెడతారు. అది కట్టుకొని కాసేపుంటాము. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళే ఇంకో శారీ పెడతారు. ఆ శారీలో ఇంక పెళ్ళంతా అవుతుందనమాట. జీలకర్ర, బెల్లం నుంచి లాస్ట్ ఇంక పెళ్ళయ్యే వరకు అదే శారీలో ఉంటామనమాట. సో, ఫస్ట్
పెళ్లి చీర ఏమో ఒక మంచి హాట్ పింక్‌లో మీనాకారి వర్క్ వస్తుంది కదా! ఆ శారీ అన్నమాట. సేమ్ అదే కలర్ పింక్ నాకెందుకో అంత కాంట్రాస్ట్‌లు అంత నచ్చవు. ఎస్పెషల్లీ పెద్ద శారీస్ ఏమంటారు పెద్ద పట్టు శారీస్ వాటిల్లో నాకంత కాంట్రాస్ట్ ఎయాలనిపియదనమాట. కొంచెం ఫ్యాన్సీ శారీసో, చిన్న శారీస్‌కి ఓకే గానీ, ఏమో దట్స్ మై స్టైల్ అనుకుంటా. సో, దీనికి కూడా సేమ్ హాట్ పింక్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని దాని మీద ఫుల్ వర్క్ చేపిచ్చాం. సెకండ్ శారీ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ అనమాట. ఇది మా అత్తగారు వాళ్ళు పెట్టిన శారీ. ఈ శారీ అసలు నాకు చాలా, చాలా, చాలా నచ్చింది. అసలు ఈ శారీ ఫోటోస్‌లో న్యాయమే జేయట్లేదు. ఎంత బావుందంటే అంత బావుంది ఈ శారీ. నిజంగా అంటే నాకు ఈ శారీ నేనింకా మంచిగా స్టైల్ జేయలేదు. ఎందుకంటే మాకు మధ్యలో కాసేపు చెప్పాను కదా! ఒక 20 మినిట్సో ఎంతసేపో కూడా ఏసుకోను ప్రాపర్‌గా ఇది. సో, నేను దానికి మళ్ళీ జ్యువెలరీ అదంతా మార్చి అదంతా నాకు టైం సరిపోదని చెప్పి నేను చేయలేదు కానీ, తర్వాత ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఈ శారీ మళ్ళీ స్టైల్ జేస్తాను. దీనికొక మంచి డైమండ్ జ్యువెలరీ యేసుకొని, లేకపోతే సింగిల్ పళ్ళు పెట్టుకున్నా గానీ, చాలా చాలా బావుంటది ఈ శారీ మాత్రం. దిస్ ఈస్ మై ఫేవరెట్ శారీ. ఔట్ ఆఫ్ నా ఎంగేజ్‌మెంట్ శారీ తర్వాత దిస్ ఈస్ మై ఫేవరెట్ అనమాట. కొంచెం ఇలాంటి బ్లౌజ్ తీసుకొని దానికి శారీకి సిమిలర్‌గా ఉన్నట్టు ఆహ్, లైన్స్ లాగా వర్క్ చేశారనమాట. వచ్చేసి యెల్లో శారీ అంటే మా హస్బెండ్ వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక సాంప్రదాయం ఉంటది కదా! యెల్లో ఆర్ గోల్డ్ ఆర్ వైట్ ఆర్ సంథింగ్. సో, వీళ్ళకి యెల్లో కలర్ ఉంది. ఇది ప్యూర్ యెల్లో గాదు. కొంచెం గోల్డెనిష్ యెల్లో. అలానే గోల్డెన్ గూడా గాదు. మరి గోల్డ్‌కెళ్ళొద్దన్నారనమాట. సో, ఇంక యెల్లో తీసుకున్నాను. యెల్లోలో పెద్ద ఆప్షన్స్ ఏముంటాయి యెల్లో శారీ తీసుకోవాలి. బట్ ఉన్న ఒకే ఒక్క రిగ్రెట్ ఏంటంటే, నా పెళ్లి అవుట్‌ఫిట్స్ అన్నిట్లో నాకు ఎక్కువ పింక్స్ అయిపోయినాయి మీరు జూస్తే. ఇప్పటి వరకు చూసినా గానీ అంటే పింక్స్ అంటే శారీస్‌లో ఎక్కువ తెలియకపోయినా బ్లౌజెస్ నా దగ్గర ఇప్పటికి దీంతో కలిపి 3 హాట్ పింక్ బ్లౌజెస్ ఉన్నాయి. ఒకటి ఎంగేజ్‌మెంట్‌ది అండ్ ఫస్ట్ పెళ్లి శారీ అండ్ ఇప్పుడు ఇది కూడా హాట్ పింకే. బట్ ఏం జేయలేం. కానీ ఒక్కొక్కటి ఇంకొక షేడ్. సో, మ్యాచ్ కూడా జేయలేం. అందుకని దీనికేం జేశానంటే నేనెక్కడ నేను యూజువల్లీ బోర్డర్స్ అటాచ్ చేయడం నేనంత ప్రిఫర్ జేయను. నాకంత నచ్చవనమాట అవి. బట్ ఇంకా డిఫరెన్షియేట్ చేయాలి కదా! బ్లౌజ్‌ని కొంచెమైనా. సరే అని చెప్పి ఇంక దీనికి బోర్డర్ వేపిచ్చుకున్నాను. మొత్తం ట్రెడిషనల్ లుక్ ఉంటది గదా! ఎలాగో మనకి హాట్ పింక్ బ్లౌజులు ఇంకో 2 ఉన్నాయి. మనం రీయూజ్ చేయాలన్నా అవి చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్‌ఫిట్ వచ్చేసి రిసెప్షన్. రిసెప్షన్‌కి మెయిన్ నాకు ఫస్ట్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే లెహెంగానా? శారీయా? ఆబ్వియస్‌గా ఫుల్ వర్క్ ఉండి పార్టీ వేర్ టైప్ లెహెంగానే తీసుకోవాలి. పార్టీ వేర్ లెహెంగా ఏమో కాస్ట్‌లీ ఉంటాయి. అది మళ్ళీ మనం రీపర్పస్ చేయం. అలా అని నార్మల్‌గా శారీ తీసుకుందామా అంటే, ఎన్ని శారీలని తీసుకోవాలి? అన్నిటికి శారీ లుక్స్ అయిపోతున్నాయి. నాది కొత్తగా ఏమి ఉండట్లేదు కదా! అని కూడా అనిపిస్తుంది నాకు. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఒక క్యూట్ ఈవెంట్ జరిగిందనమాట. ఏంటంటే, పెళ్లి షాపింగ్‌కి ఎళ్ళినప్పుడు ఒకరోజు మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య వచ్చారనమాట. అంటే నేను పెళ్లి షాపింగ్ అంతా మా మమ్మీ వాళ్ళతోని చేశాను. వచ్చినప్పుడు నాకొక బనారస్ కతాన్ సిల్క్ సారీ చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే అది లైట్ పింక్ కలర్ అనమాట. ఏం చేశానంటే శారీ వదిలేసాను. నాకు చాలా నచ్చింది. బట్ వదిలేసొచ్చాను. ఇంక ఏం చేయలేను. అప్పుడే మా హస్బెండ్ ఒక 2 డేస్ తర్వాత అనుకుంటా నెక్స్ట్ డేనో ఆహ్, ఆ శారీ నాకు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారనమాట. సో, నాకది చాలా క్యూట్‌గా, మంచిగా అనిపించిందనమాట. నేను ఆ శారీని ఏదన్నా మెమరబుల్ ఈవెంట్‌కి కట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో, అదే ఆలోచిస్తుంటే నాకు ఎప్పుడు కట్టుకుందాము అనంటే ఏమొస్తది మళ్ళీ మెమరబుల్ ఈవెంట్ నేను ఫస్ట్ యానివర్సరీ వరకు వెయిట్ చేయాలా? ఏమో నాకు తెలియలేదనమాట. సరే ఇంక అప్పుడు నేను సర్లే ఇది ఎలాగో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను నేను. శారీ కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలా అని జెప్పి. ఇదే రిసెప్షన్‌కి కట్టేసుకుందామని ఫిక్స్ అయిపోయా. ఏంటి తిను ప్రైజెస్ ఏం చెప్పట్లేదు అని అనుకోకండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌లో ఈ వీడియోస్ కూడా చూస్తే వాళ్ళు ఒకవేళ ఎక్కువ చెప్తేనేమో ఎక్కువ పెట్టుకొనుకుంటేనేమో ఎందుకంత ఈ శారీకి ఇంత వేస్ట్ అది ఇది అని చెప్పి నెగెటివ్ కామెంట్స్ ఉంటాయి. లేదు అని నేను అఫోర్డబుల్‌గా తీసుకున్నాను అని చెప్తేనేమో పెళ్ళికి ఒకసారేగా చేసుకుంటూ ఎందుకంత కక్కుర్తి అని అంటారు. సో, నాకు ఇవి చూసి నా ఫస్ట్ వీడియోకి నాకు ఒకవేళ ఇంత నెగటివిటీ ఎందుకులే అని అనిపించింది. బట్ ఒకటి మాత్రం చెప్తాను. ఈ హాఫ్ సారీ మీరు వాళ్ళకి ఎలాగో వెబ్‌సైట్ ఉంది. వాళ్ళ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీకు ప్రైజెస్ అన్నీ క్లియర్‌గా కనిపించేస్తాయి. సో, దట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. నా శారీస్ అన్నీ నా ఎంగేజ్‌మెంట్ నుంచి రిసెప్షన్ అన్ని శారీస్ 50,000 బిలోనే ఉన్నాయండి. అంటే మల్టిపుల్ రేంజెస్‌లో ఉన్నాయి. ఇంకా టు బి ప్రిసైజ్ 20,000-50,000 ఈ మధ్యలోనే ఉన్నాయి. ఇంకొక కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఒక టిప్స్ లాగా అనుకోండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్
తిరగండి. బాగా తిరగండి. నేనొక షాప్‌లోకెళ్ళిపోయి నాకు దాంట్లోనే అవుట్‌ఫిట్ కనిపిచ్చేయాలంటే పెళ్లి షాపింగ్ అలా అవ్వదండి. మనం తిరగాలి. మీరు ఆహ్, మీరు ఫస్ట్ కావాలంటే ఇన్‌స్టాలో చాలా స్క్రోల్ చేస్తూ లేకపోతే అలా చూడండి. అసలు ఏం నడుస్తున్నాయి? ఎట్లా ఉన్నాయి? ట్రెండ్స్ అని జెప్పి. ఎవరైనా అలానే స్టార్ట్ చేస్తారు గదా! సో, అలా స్టార్ట్ చేసి బట్ మీరు ఆ ట్రెండ్ ఉందని జెప్పి నేను ఇట్లాంటిదే సేమ్ గావాలి అని మాత్రం కూర్చోకండి. మీకలా దొరకడం కష్టమైతది. అండ్ అది మీకు సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా నా శారీస్ చూస్తే ఒక్క చోట కూడా ఏ శారీకి బార్డర్ అనేది ఉండదు. ఇప్పుడు మగ్గం వర్క్ బార్డర్స్ మీకు తెలుసు. చాలా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి వెయిల్. అండ్ ఇంకొకటి చున్నీలా ఇట్లా వేసుకుంటారు గదా! ఇవి. వెయిల్ అసలు నా స్టైల్ గాదు. మాకు మాకు ట్రెడిషన్‌లోనూ లేదు. అండ్ నాకు దట్స్ నాట్ మై థింగ్. ఎవరన్నా యేసుకొనియండి. అది ఇంక మిస్ యూనివర్స్ యేసుకున్న, మిస్ ఇండియా యేసుకున్నా, లేపోతే ఏ హీరోయిన్ యేసుకున్నా నేనేసుకోను. ఎందుకంటే అది నాకు నచ్చదు. అది నాకు బావుంటదా, బాగోదో కూడా సెకండరీ. నాకది ఆ స్టైల్ నచ్చదు. నేనేసుకోను. అలా మీకంటూ కొన్ని ఉన్నవి మీరేం ఓకే. అందరూ యేసుకుంటున్నారు కదా! నేనేసుకోవాలి అని అనుకోకండసలు. అలా ఎవరి స్టైల్ వాళ్ళది. మీ యూనిక్‌నెస్ ఇంకేముంటది. బోర్డర్స్ నేనసలు ఏ శారీకి చేయలేదు. ఎందుకు మీరు చూస్తే. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే మనకు కొన్ని కొన్ని ట్రెండ్స్ ఒస్తాయి గదా! అవి ఎక్కువ కాలం ఉండవు. నాకు ఈ ట్రెండ్ అలానే అనిపిచ్చిందనమాట. ఎందుకో అది ఎక్కువ కాలం ఉండదు అని అనిపిచ్చింది. తర్వాత శారీ నాకు చాలా ఓల్డ్‌గానో అలా అనిపిచ్చేస్తదేమో ఆబ్వియస్‌గా బోర్డర్స్ మనం తీసేసుకోవచ్చు. అది ఆప్షన్ ఉంది. బట్ నాకు స్టిల్ ఒకటి కా ప్రైజింగ్ విధంగా కూడా మనం హ్యాండ్ వర్క్ చేపిచ్చామనుకోండి అవి సూపర్ కాస్ట్‌లీ. అలా కాకుండా బోర్డర్ కొంటే నాకా బార్డర్ తెలిసిపోతదనేమో అని అనిపిచ్చిందనమాట. మేబీ ఏమో నేనంత రిసర్చ్ చేయలేదు అని నాకు తెలీదు గానీ, నేను బేసికల్‌గా స్టైల్‌కి నేనంత అట్రాక్ట్ అవ్వలేదు. మీరు మీ మీ అది నేను చెప్పేదదే. మీరు ఈ వీడియోలో చూస్తున్నంత మాత్రాన మీరందరికీ నా స్టైల్ నచ్చాలని లేదు. మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ స్టైల్ అయ్యుండొచ్చు. నేననేదేంటంటే చూడండి. మల్టిపుల్ థింగ్స్ చూడండి. మీరు దేనికి రిజనేట్ అవుతున్నారు అని మాత్రమే కన్సిడర్ చేసుకోండి. పెళ్లి శారీస్‌లో రెడ్ ఇంక్లూడ్ చేయలేదు. అది అసలు నేను ఆప్షన్‌గా కూడా కన్సిడర్ చేయలేదు. మీకు నిజంగా మీరు ఊహించుకుంటే ఆల్రెడీ అంటే నాకొక రెడ్ శారీలో మీరు బ్రైడ్‌గా ఊహించుకుంటే ప్లీజ్ గో అహెడ్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఏంటి అంటే రెడ్ అందరికి గుర్తుండిపోతది. మీరెప్పుడైనా జూస్తే, మీరు తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా యేసుకున్నా గాని ఆ సారీ, "ఇది నీ పెళ్లి చీర గదా!" అని ఖచ్చితంగా అంటారు. రెడ్ అండ్ యెల్లో ఆర్ అలాంటి కలర్స్ అన్నమాట. సో, మళ్ళీ అంత బ్రైట్‌గా కూడా రెడ్ కొంచెం యేసుకుంటే మనం హెవీగానే కనిపిస్తాము. అంత బ్రైట్‌గా కూడా ఎవరి దానికేసుకుంటాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, కుదిరినంత వరకు బ్లౌజెస్‌కి ఎక్కడ మగ్గం వేయించాలి? ఎక్కడ మనం వేరే పట్టు బ్లౌజెస్‌తో గాని, దేనితో అయినా మ్యాచ్ చేయొచ్చు అని జెప్పి చూసుకోండి. ఎందుకంటే పెళ్ళికి ఆబ్వియస్‌గా మనం ఏపిచ్చుకుంటాం. అలా అని ప్రతి ఈవెంట్‌కి ఏయించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కొన్ని సార్లు ఏయించుకోకపోయినా శారీస్ చాలా బావుంటాయి. అండ్ ప్రతిసారి హెవీ వర్కే అక్కర్లేదు. కొన్ని కొన్ని సార్లు మినిమల్‌గా యేసుకున్నా గూడా బావుంటది. సో, మీరలా చూసుకోండి. మీ శారీ బట్టి ఏది హైలైట్ అవ్వాలనుకుంటున్నారు? లేకపోతే ఓవరాల్‌గా ఏది దేనికి బావుంటది? అలా డిసైడ్ అయ్యి లేకపోతే మీ స్టైల్ ఏంటి? మీకేది నచ్చుతది? అనేది చూసుకొని జేసుకోండి. బేసికల్లీ నేను చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే పినింట్రెస్ట్‌లోనో లేకపోతే మన ఇన్‌స్టాలోనో చూసి రిఫరెన్స్ చూసి అది రెప్లికేట్ చేయమని ఎవరినైనా అడుగుతారు. మంచిగా చేసేవాళ్ళు గూడా ఉంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. బడ్జెట్‌లో రావాలంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఏదో ఒకటి చేపిచ్చి చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది మీకు లుక్‌ని రూయిన్ చేస్తది తప్ప ఏముండదు. దాని బదులు మీరు 3000, 4000 పెట్టి ఏదన్నా పట్టు బ్లౌజ్ ఏదన్నా తీసుకొని దానికి మంచి ప్యాటర్న్ కుట్టించుకొని చేసుకుంటే చాలా చాలా బావుంటాయి. ఒక టిష్యూ బ్లౌజ్ పీసెస్ ఒస్తాయి. జస్ట్ మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలంతే. చాలా చాలా మంచి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ థింక్ చాలా పాయింట్సే కవర్ చేశానని అనుకుంటున్నాను. అన్ని పాయింట్స్ నేను చెప్పాలనుకున్నవన్నీ. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి.